డియర్ ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం అంటే బాగా టైం గడిచిపోయింది. టైం తొందరగా గడిచిపోయింది. బట్ ఈ టైం విషయం, ఈ వాచ్ విషయం, ఈ సమయం విషయం, వర్క్ విషయం అండ్ కాలం, ఈ కాలం అంటే కాలంలో కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. పోయే కాలం, మంచి కాలం, ఎంత కాలం, ఈ శీతాకాలం, ఇవన్నీ. సరే, ఇవన్నీ చెప్పిన వాళ్ళే పెద్దోళ్ళు సీతవేళ రానియకు, శిశిరానికి చోటియకు, మరణం కూడా తలుపు కొడితే ఇంకెప్పుడైనా రా, నా చేయి ఖాళీ లేదు అని చెప్పు అని. ఎవరు అయినా పిఠాపురంలో ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు? దేవులపల్లి కృష్ణ శాస్త్రి, పిఠాపురం. వాళ్ళు ఉండొచ్చు షేక్స్పియరు, జాన్ కిట్స్ లాగా. అయితే ఈ డిఫరెంట్ థింకింగ్ టు డిఫరెంట్ పోయిట్స్ ఉన్నా కూడా టైం అదే, వాచ్ అదే. అంటే గడియారం ఏ మోడల్లో ఉన్నా, ఏ డిజైన్లో ఉన్నా సమయం అదే. టైం అయితే అదే, వాచ్ మే బి డిఫరెంట్. అలా విషయం మాత్రం ఏం మారట్లేదు. విషయాలు కొత్తవే, న్యూ. బట్ పెట్టుకున్న అమ్మాయి ఓల్డ్. ఇది దుద్దులు కమ్మలు న్యూ, కానీ అమ్మాయి ఓల్డే. సరే, పెళ్ళైంది, బాగుంది, కట్నం ఇచ్చాం, వెరీ నైస్. కానీ మనకి వాళ్ళు ఇవ్వాల్సిన పొలము ఇలే, పూర్వీకుల ఆస్తి, తాత ముత్తాతల నుంచి వచ్చిన పొలము ఇలే, మెయింటెనెన్స్ ఇలే, 1 టైం సెటిల్మెంట్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ. ఏమీ ఇవ్వకుండా అన్యాయం, ద్రోహం, దగా, బ్యాక్ స్టాబింగ్, వెన్నుపోటు పొడిచారు. వాళ్ళని చంపాలా, నరకాలా, కాల్చాలా, బూడిదెత్తిపోయాలా, వాళ్ళ చితాభస్మంతో ముగ్గులేయాలా? ఇది కాలమే నిర్ణయిస్తుంది. ద కోర్ట్ విల్ డిసైడ్ అన్నారు. ఒకనొక గొప్ప పోయట్ కాదు, అడ్వకేట్, ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్. ద కోర్ట్ విల్ డిసైడ్, బట్ కోర్ట్ కుడ్ నాట్ డూ ఎనీ జస్టిస్ ఆర్ ఎనీ ఫెయిర్నెస్ టు మీ, to the complainant, to the victim. Whereas వ్యభిచారం చేసే KGH నర్స్, కింగ్ జార్జ్ హాస్పిటల్లో నర్స్ జ్యోతి అండ్ దాని పిల్లలు, దాని అక్కా చెల్లెళ్ళు, దాని అమ్మ కనిన పిల్లలు అందరూ బూడిదై, కాలిమస్ బూడిదై పేలు చచ్చారు ఈ కబరాల్లో. వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల శవాలతో కూడా అర్జెంట్లీ ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ. ఎందుకంటే నేను మీలాంటి కరెంట్ ఉన్న ఫుట్పాత్లు, మీరు ఫుట్పాత్లే కరెంట్ ఉన్నోళ్ళు, అది ఇంకా డేంజర్. బ్యూటీ, బ్రెయిన్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్ అండ్ ఇంటెలిజెన్స్. బ్యూటీ, బ్రెయిన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్. ఇవన్నీ ఉంటే డేంజర్ కదా. నాగమ్మ, బాలనాగమ్మ. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు మర్చిపోవద్దు, కరెంట్ ఉన్నోళ్ళు అందరూ బూడిదవుతారు విత్ దేర్ ఓన్ ట్రిక్స్, మ్యాజిక్స్. సో ఎప్పుడు కూడా ఎంటైర్ కరెంట్ పీపుల్ బూడిదవుతారు ఇహపరాలు, కరెంట్ ఉన్నవాళ్ళు నాశనం అవుతారు ఇహపరాలు విత్ దేర్ ఓన్ ట్రిక్స్, పైరసీ, థెఫ్ట్, పరకాయ ప్రవేశం అండ్ వాట్ యు కాల్ ఫ్లిప్ ఫ్లాప్, చిల్లంగి, దృశ్యాంతాలు, డబ్బింగ్, మెయిన్ డబ్బింగ్. ఈ డబ్బింగ్ ఇవన్నీ వాళ్ళని బూడిద చేస్తాయి. సో డియర్ ఫ్రెండ్స్, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అంటారు. అలా మనం అబ్బా షాన్బాగ్ కాఫీ బాగుంటుంది అనుకోని షాన్బాగ్కి వెళ్ళి కాఫీ తాగుతాం. కానీ ఏం జరుగుతుంది తెలుసా, షాన్బాగ్ కాఫీ బాగానే ఉంటుంది,
వాడికి పేరు వచ్చేసింది. అబ్బా షాన్బాగ్ కాఫీ చాలా బాగుంటుంది అది పేరు వచ్చేసి, ఇంకా చూసుకో ఏమంటాడంటే కాఫీ బాగుంది, అందరూ వస్తున్నారు, ఇంకా పొగరెక్కుతుంది. క్వాలిటీ సఫర్స్ when quantity is more. Quantity suffers when quality is more. ఇది డైవర్స్లు ఎందుకు ఇలా రోజు 80 మంది ఇండియాలో లెక్క పెడితే రోజు 80 డైవర్సులు అవుతున్నాయి లీగల్గా, అఫీషియల్గా, కోర్టు. ఎందుకు అంటే ప్రేమ లేఖ కాదు, ప్రేమ లెక్క. ప్రేమ లేఖ, లవ్ లెటరు అట్లా కాదు, ప్రేమ లెక్క. మళ్ళీ ప్రేమ లేఖ కాదు. అయ్యా సో ఎందుకు అంటే క్వాలిటీ సఫర్స్ వెన్ క్వాంటిటీ ఇస్ మోర్ అండ్ క్వాంటిటీ సఫర్స్ వెన్ క్వాలిటీ ఇస్ మోర్. అత్తగారు, మామగారు, మరుదులు, ఇంకా వీళ్ళందరూ ఇంట్లో చాలా ప్రెషర్ పెడతారు. ఒక అమ్మాయి కొత్తగా కోడలు వస్తే ఆ అమ్మాయి భర్తనే చూసుకోవాలా, అత్తమామని చూసుకోవాలా, వంటిల్లే చూసుకోవాలా, ఎన్ని చూసుకోవాలి, మళ్ళీ బర్రెలు ఆవులు ఉంటాయి అవి చూసుకోవాలి. ఇవన్నీ కాక వాళ్ళకి ఏదైనా బిజినెస్లో లాస్ వస్తే ఆ లాస్ని చూసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఎక్కువ ప్రెషర్, వెయిట్ ఎక్కువ, అంటే మోయలేని బరువులాగా అనిపిస్తుంది. వెంటనే ఆమె ఐ క్విట్ అంటుంది, షీ వాంట్ టు బ్రేకప్. ఎందుకు అంటే పెళ్ళంటే ఇష్టం లేక, భర్త అంటే ప్రేమ లేక, ఫ్యామిలీ అంటే ఎఫెక్షన్ లేక కాదు, అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ ప్రెషర్ మోయలేని బరువు అనిపిస్తుంది. షీఈస్ థింకింగ్ అదే దిస్ వెయిట్ ఈజ్ మోర్ దెన్ ఐ కెన్ క్యారీ. సపోజ్ ఒక వెయిట్ ఇది ఒక 500 kgs వెయిట్ తీసుకుంటుంది అని ఉన్నప్పుడు ఆ వస్తువు మీద 1000 kgs పెట్టకూడదు, అది విరిగిపోతుంది. వై మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ లైక్ దట్ అంటే ఎన్ని డైవర్సెస్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి అంటే దే ఆర్ టేకింగ్ మోర్ వెయిట్ దెన్ దే కెన్ క్యారీ బికాస్ దే ఆర్ అంబిషియస్, మోర్ అంబిషియస్ అండ్ వెరీ అంబిషియస్. ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు, వాళ్ళందరూ దే ఆర్ అంబిషియస్. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద బాగా ప్రెషర్ పెడతారు. ఇప్పుడు సపోజ్ నేనున్నా, నా మీద మా ఆడబిడ్డ, దాని మొగుడు, దాని పిల్లలు, మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, వాడి పెళ్ళాం, వాడి పిల్లలు, ఆడికి వెళ్ళాం, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అండ్ అత్త మామ వాళ్ళ పిల్లలు. ఇది అంతా కొంచెం just because we have a big house, spacious house, and just because we have a car which is given by my parents, మా అమ్మ నాన్న ఇచ్చారు పెళ్ళికి కట్నం, అది వాళ్ళకి గిఫ్ట్ అన్నట్టుగా వాళ్ళే వాడేసుకుంటూ, మా కూతురు అన్నం కూడా తినేసి దాని గ్లాసులో పాలన్నీ వాళ్ళే దొబ్బేసి టీ పెట్టేసుకుంటారు. వాళ్ళకి నేను స్పెషల్గా ఎన్ని లీటర్ల పాలు ఇచ్చినా కూడా మళ్ళీ మా కూతురు కోసం కొన్నవన్నీ వాళ్ళకి నేను ఎన్ని కొన్ని పడేసినా వాళ్ళ శవాల మీద, వాళ్ళ సమాధుల మీద, మళ్ళీ మా కూతురువి కూడా అన్ని దొంగతనం చేసి దొబ్బేసి, వాళ్ళకి ఎన్ని బట్టలు కొనిచ్చినా మళ్ళీ మా కూతురువి కూడా దొంగతనం చేసి, వాళ్ళకి ఎన్ని చెప్పులు కొనిచ్చినా మా కూతురు చెప్పులు కూడా దొంగతనం చేసి, వాళ్ళకి ఎన్ని టాయ్స్ కొనిచ్చినా మా కూతురు టాయ్స్ కూడా దొంగతనం చేసి, ఇలా పని మనుషులు సైతం వాళ్ళని అసహించుకునేలాగా, పోలీసులు సైతం వాళ్ళందరినీ తరిమి వేసేలాగా, కోర్టులు, న్యాయస్థానం వాళ్ళని కాల్చి మసగూడదెత్తి సమాధులు చేసేదాకా తెచ్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వివాహ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ అయినా కెన్ ఇట్ టేక్ మోర్ వెయిట్ దెన్ ఇట్ క్యారీ? ఇట్ క్యారీస్ వెయిట్ బట్ నాట్ మోర్ వెయిట్ దెన్ ఇట్ క్యారీ. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.